కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అమరావతి మీద కావాలని చెప్పేసి విషం కక్కుతా ఉన్నాయి. పబ్లిక్ కామెంట్స్ అని చెప్పేసి, పబ్లిక్ రియాక్షన్ అని చెప్పేసి అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తూ ఉన్నారు. ఆంధ్రాకి రాజధాని వద్ద ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నడిచేది హైదరాబాద్ సెంటర్. ఇవి విజయవాడలో ఉండవు, లేదంటే వైజాగ్లో ఉండవు, లేదంటే అమరావతిలో ఉండవు, లేదంటే కనుక రాయలసీమ ప్రాంతాల్లో ఉండవు. ఇవన్నీ నడిచేది హైదరాబాద్ కేంద్రంగా. ఇక్కడికి వచ్చేసి ముక్కు మొహం తెలియనటువంటి నలుగురిని పట్టుకుంటారు. మనకి ఏమైనా డబ్బులు ఇస్తారో లేకపోతే ఏమన్నా ఎరేస్తారో నాకైతే తెలియదు, కానీ వెళ్తారు, మైకు పెడతారు. మా విగన్ ఇష్టమా, విజయవాడ ఇష్టమా, వైజాగ్ ఇష్టమా, మచిలీపట్నం ఇష్టమా, రాయలసీమ ఇష్టం అంటే వాళ్ళు నోటుకు వచ్చింది వాగుతారు. అంటే ఎంత దరిద్రం ఇది. మన స్టేట్ ఒక రాజధాని వద్దా? ఇదే మాట వెళ్ళి హైదరాబాద్ వాళ్ళని వెళ్ళి అడగొచ్చు కదా, లేదు తమిళనాడు వాళ్ళని వెళ్ళి అడగొచ్చు, లేదు కర్ణాటక వాళ్ళు వెళ్ళి అడగవచ్చు కదా. మీకు ఇది ఏది మీకు తమిళనాడులో ఈ చెన్నై అవసరమా రాజధానిగా, లేదంటే కర్ణాటక వెళ్ళి బెంగళూరు అవసరమా రాజధానిగా, తెలంగాణ వెళ్ళి హైదరాబాద్ అవసరమా రాజధానిగా? ఆంధ్రాకి వచ్చి ఎందుకు అడుగుతారు ఇలాగా? మా విగన్ అవసరమా, అమరావతి అవసరమా? ఒకడు అంటాడు అమరావతిలో 1000 కోట్లు పోస్తున్నారు, 1000 కోట్లు పోస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే 1000 కోట్లే ఉండాలన్న. చిన్న చితక లేదంటే కనుక అక్కడ గొడ్ల చావడ్లు, లేదంటే కనుక గేదెలకు ఉండేటటువంటి ఫారాలు ఈ గట్టి రారు. ఓల్డ్ క్లాస్ లెవెల్లో ఉండాలన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. అప్పుడు మాత్రమే ఆయా కంపెనీలు ఇక్కడికి వస్తాయి, పెట్టుబడులు పెడతాయి, రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక ప్లేస్ డెవలప్ అయిందంటే రాష్ట్రం మొత్తానికి కూడా వనరులు పంపిస్తాం. మన మనిషికి గుండె దగ్గర నుంచి ఏ విధంగా అయితే ఒంట్లో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి రక్తం సరఫరా అవుతుందో, ఒక రాజధాని ప్రాంతం నుంచి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి వనరులు అనేది సరఫరా అవుతాయి. అది తెలియకపోతే ఎట్లాగే మీకు ఇంకా అసలుకి క్యాపిటల్ యొక్క మీనింగ్ ఏంటో చాలా మందికి తెలియట్లేదు. క్యాపిటల్ యొక్క దాని యొక్క ఉపయోగాలు ఏంటో ఇంకా జనానికి తెలియట్లేదు. కేవలం రాజకీయాల కోసం చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా క్యాపిటల్ మీరు హైదరాబాద్లో మీరు తెలంగాణ వెళ్తున్నారు, కేవలం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? వరంగల్ వెళ్ళొచ్చు కదా, లేదంటే మహబూబ్ నగర్ వెళ్ళొచ్చు కదా, ఆదిలాబాద్ వెళ్ళొచ్చు కదా. ఎందుకు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారు? లేదు మీరు చెన్నైకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తే కనుక తమిళనాడు వెళ్తే చెన్నై మాత్రం ఎందుకు వెళ్తున్నారు? వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఒక చోట డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి అన్నీ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ప్రాంతాలని రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్లు తీసుకొచ్చిన, అలాగే మన బంగారపు గనుల్ని రిఫైన్ చేసి, అంటే మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని చేసి దాని నుంచి బంగారం వెలికి తీస్తూ ఉన్నారు. ఇలా శ్రీ సిటీకి సంబంధించిన కొన్ని కోట్లతో పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాయలసీమ. ఇవి కళ్ళకు కనిపించట్లేదా మీకు? కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలని అక్కడ పెట్టుబడులుగా పెట్టించి కంపెనీని తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అది మీ కళ్ళకు కనిపించదు. ఇక ఉత్తరాంధ్రకి వెళ్దాం, వైజాగ్ వెళ్దాం. ఈ రోజున మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక ఎయిర్పోర్ట్ని అక్కడ నిర్మించినారు, భోగాపురం ఎయిర్పోర్ట్. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి దానికి నామకరణం చేసినారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ కట్టుదాం అని చెప్పేసి భూములు సేకరించడానికి వెళ్తే ఇక్కడ ఉన్నదంతా కూడా రైతులు పంట పొలాలు, ఇక్కడ మనుషులను ఎవరైనా నివసిస్తాడా, ఇక్కడికి ఎవరైనా వస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఈ రోజు ఇది మేమే కట్టించామని చెప్తా ఉన్నారు. ఆనాడు రైతులతో కలిసి అపోజ్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడానికి వీల్లేదని చెప్పి సవాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వచ్చేసి కావాలంటా ఉన్నారు. ఈ రోజున అది డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కదా, కూటమి ప్రభుత్వం కాదా? అలాగే ఉత్తరాంధ్రలో టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇలా ఎన్ని రకాల కంపెనీలు తీసుకొస్తాం. ఇక క్యాంపా, రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఎన్ని తీసుకొస్తా ఉన్నారు, అన్ని మీకు కళ్ళకి కనిపించట్లేదు. అమరావతి మీద పడి ఇంకెంతకాలం ఏడుస్తారు? ఇంకా మా రాష్ట్రం మీద పడి ఇంకెంతకాలం ఏడుస్తారు? మీకు నీళ్లు ఎత్తుకోవడం చేతగాక సముద్రంలో కలిసిపెట్టేటువంటి నీళ్ళని పట్టిసీమ ద్వారా మేము తీసుకుపోతాం అంటే దాని మీద కూడా ఏడుస్తారు. ఎంతకాలం ఏడుస్తారు మా స్టేట్ మీద? అమరావతి అంటారా, మునిగిపోయింది అంటారు. ఈ రోజున అక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూసేవాడికి తెలుస్తూ ఉంది. విత్ ఇన్ 2 yearsలో మీరు ఊహించిన విధంగా తయారవుతుంది. 1,00,000 కోట్లు పోస్తారా, 2,00,000 కోట్లు పోస్తారా? మీరు ఏదైతే సో కాల్డ్ Tier 1 సిటీస్ అనుకుంటున్నారో వాటికి మించి ఉండబోతాం. ఒక మ్యాన్ మేడ్ సిటీ ఇది అమరావతి అనేది. సో మీ ఏడుపులే అమరావతికి ఎదుగుతాను. ఈ సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని కుప్పిగంతులు వేసినా, మీ చిల్లర కోసం ఎంత దిక్కుమాల రాజకీయం చేసినా మా అమరావతిని మీరు ఏం చేయలేరు.